హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ నేడు రెండో రోజు జరుగుతుంది. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తొలి రోజు సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి 450 మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ చేపట్టింది. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఆయన ఆలోచనల మేరకు ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై ఈ సమ్మిట్లో చర్చించనున్నారు. నిన్ననే రాహుల్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న జమ్మూ కాశ్మీర్కు వెళ్లడంతో నేడు హైదరాబాద్ వస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. భారత్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు ఇవాళ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచి దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ, ఈ సోదరి ప్రియాంక గాంధీతో పాటు మమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. ఎర్రబుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మానవ హక్కులను మంట కలుపుతూ దామనకాండ కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ మౌనం దేనికి సంకేతమని నిలదీశారు. రాహుల్ గాంధీపై కల్వకుంట్ల కవిత వివాదాస్పద పోస్టుపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆమె లిక్కర్ రాణి అని, మెగా రౌడీ అంటూ చురకలంటించారు. కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్నతో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవితకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. తనని తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకొని తిరుగుతున్న కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై కల్వకుంట్ల కవిత మాట్లాడాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట కోదాడలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తణుకుకు చెందిన యశస్విని, నాగ అచ్యుత్ కుమారులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇరువురు కలిసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. మునగాల మండలం ముకుందాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. నాగ అచ్యుత్ కుమార్కి ఎటువంటి గాయాలు కాలేదు. యువకుడు ప్రేమికురాలు కావడంతో మృతురాలు యశస్విని తరపుల బంధువులు నాగ అచ్యుత్ కుమార్ను మందలించి దాడికి ప్రయత్నించడంతో మనస్తాపానికి గురయ్యాడు. బిల్డింగ్ పై ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సిఐ శివశంకర్ నాయక్ తమ సిబ్బంది సాయంతో యువకుడిని సురక్షితంగా బిల్డింగ్ పై నుండి కిందకు దించి స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా పాన్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది అభ్యర్థులను అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలి అవుతాడంటూ కామెంట్ చేశారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గాం ఘటన నిలిచిందని అన్నారు.